ఒక యాక్షన్ సన్నివేశం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఏంటంటే త్రిశూలాన్ని వెనక ఉన్నటువంటి ఒక కొండ కొడితే ఎదురొచ్చేటువంటి ఒక విలన్ పూర్తి కూర్చుకొని వెళ్ళిపోవడం. సో ఇలాంటి బాలకృష్ణ గారు తప్ప వేరెవరికి కూడా సాధ్యం కాదు. అది చూస్తానికంటే మీరేమంటారు? అసలు ఆలోచన రావడం గొప్ప విషయం. మామూలుగా అయితే సోలం ఉందనుకోండి అటాక్ చేయడానికి ఇలా చూస్తారు. మరి బాలకృష్ణ గారు అట్లా వేసితే కుదరదు కదా. అదే రజనీకాంత్ గారు చెప్పారు డైలాగ్, నేను చేసిన యాక్సెప్ట్ చేయరు, బాలయ్య చేతి యాక్సెప్ట్ చేస్తారని. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అది ఆయన వెనక్కి ఇట్లా అంటే అది వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి కొట్టడం, బంతి గోడ కొట్టిన బంతిలాగా సోలం వెళ్ళటం అనేది అది విశేషం. అదే చూసుకుంటే డాన్స్ మూమెంట్లలో కూడా క్యాప్ ఇలా వేస్తే తిరిగి వచ్చి మళ్ళీ ఇలా వచ్చి పడడం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే భాను మాస్టర్ అంతక్రితం యా బాలయ్య అది చేశారు కదా, అక్కడ భాను మాస్టర్ ఇది చేశారు. అలాగే శంకర్ మాస్టర్ కానీ మొత్తానికి అక్కడ ప్రధానంగా ఏంటంటే మీ సౌండ్ సిస్టమ్స్ సరిగ్గా దాంట్లో బూజు పట్టి ఉంటే దాన్ని వదిలించుకోండి, అదంతా దుమ్ము దులిపేస్తుందని చెప్పి తమన్ గారు చెప్పారు. బీజిఎం వర్క్ అయిపోయింది ఆల్రెడీ. యుఎస్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ కూడా మేము పంపించేసాం ప్రింట్లు అని చెప్పి బోయపడి గారు చెప్పేశారు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఒక రికార్డు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది.